హలో అండి. లాస్ట్ టైమ్ మనం పెట్టిన షార్ట్స్ చూసి మనకు ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్స్ ఆర్డర్ వచ్చింది. మునగాకు పొడి. సో, ఈరోజు మనం మంచి మంచి ఆకులన్నీ చూసి కటింగ్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తాం. ఈరోజు మనం ఎలాగా కోసి దాన్ని ఎలా కడిగి మనం ఎలా ఎండబెడతామో అది చూపిస్తాను. సో, ఈ విధంగా మనకి ఏవేవి మంచి ఆకులుంటాయో, మంచి కలర్ ఉంటుంది, ఏవి ఎల్లో కలర్ లేకుండా ఉంటాయో వాటన్నిటిని తీసుకుని మనం కటింగ్ చేసి నీట్గా వాష్ చేస్తాం. ఇలాగా ప్రాపర్గా మంచి ఫ్రెష్ వాటర్లోనే మనం వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత ఈ విధంగా మనం నీటిలో కాసేపు ఆరబెడతామండి. దాంట్లో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా ఏదన్నా బయటకు వెళ్ళిపోవడానికి. దాని తర్వాత ఆకుల్ని కొమ్మల్ని సపరేట్ చేస్తామండి. ఈ విధంగా దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉన్న ఆకు కానీ ఏదైనా ఎల్లో కలర్లో ఉన్న ఆకు కానీ అంతా తీసేసి ప్రాపర్గా హెల్దీగా ఉన్న ఆకు మొత్తం మనం కలెక్ట్ చేస్తాం. ఈ విధంగా ఎవరికైనా ఫ్రెష్గా ఈ విధంగా మునగాకు పొడి కానీ మునగాకు కానీ కావాలంటే మనకు ఆర్డర్ ఇస్తే మనం అప్పటికప్పుడు ఫామ్ నుంచి హార్వెస్ట్ చేసి ఈ విధంగా ప్రాసెస్ చేస్తామండి. అప్పుడు మనకి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ రోజులు మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ మధ్య మునగాకు చాలా డిమాండ్ పెరిగిందండి, ఎందుకంటే జనాలు హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. మునగాకు కానీ మునగాకు పొడి కానీ బాగా కన్జ్యూమ్ చేస్తున్నారండి. సో అది సపరేట్ చేసిన ఆకులన్నీ ఇలాగ సోలార్ డ్రైయర్లో తీసుకొచ్చి మనం ఇలా డ్రై చేస్తామండి. అట్లని సమ్మర్ అయితే మనకు 1 డేలో డ్రై అయిపోద్ది. అదే ఇప్పుడున్న రైనీ సీజన్ కానీ వింటర్ కానీ అయితే మనకు ఒక 2-3 డేస్ అలా పడుతుంది ప్రాపర్గా డ్రై అవ్వడానికి. చాలామంది డైరెక్ట్గా ఎండలో ఆరబెడతారండి, అలా ఆరబెట్టకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయండి. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈమెయిల్ చేయండి, ఫ్రెష్గా ప్రాసెస్ చేసి మీకు పంపిస్తాం. థ్యాంక్ యూ.